చెప్పింది జరగాలి అని కోరుకునేటటువంటి వ్యవస్థ. నేను ఏదంటానో దానికి అనుగుణంగా చట్టాలు కావాలని కోరుకుంటారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు అట్లా కాదు, మళ్ళీ ఆ లోపాలు ఏమన్నా ఉంటే దానికి చివరికే ఫైనల్గా తను అనేకునేదే చేస్తాడు ఆయన, కానీ దాన్ని చట్టబద్ధంగా చేయడానికే ప్రయత్నిస్తాడు ఆయన. ఇష్టం వచ్చినట్టు చేయడు ఆయన, చాలా వరకు కంట్రోల్లో ఉంచుకుంటాడు ఆయన. కానీ ఇప్పుడు రాజకీయాల్లో ఈయనే కరెక్ట్, లోకేషే కరెక్ట్, అలాగే సాగడమే కరెక్ట్. కానీ సీనియర్లని పూర్తిగా పక్కన పెడతారా, లేదంటే ఒక టర్మ్ మాత్రం గ్యాప్ తీసుకోమంటున్నాడు ఈయన, ఒక టర్మ్ ఆగండి అంటే మళ్ళీ వాళ్ళకి ఏమైనా అవకాశం ఇస్తారా? టర్మ్ అంటే ఇక తర్వాత వాళ్ళ వయసు ఎంత ఉంటుంది అంటే 2 ఏళ్ళు, అంటే ఇప్పుడు 2 ఏళ్ళు వరుసగా పదవిలో ఉన్న వాళ్ళు ఒక టర్మ్ ఆగిపోవాలి, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అంటే అప్పుడు మళ్ళీ సీనియర్ల పరిస్థితి అంటే ఇంక భవిష్యత్తులో అవకాశం వస్తుందా, వాళ్ళు ఇంకా ఫీడ్ అవుట్? మిగతా వాళ్ళకి 2 టర్మ్స్ ఇస్తారేమో అప్పుడు. ఇప్పుడు 60లలో ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి, 70, ఇప్పుడు 64 దాకా 65 దాకా ఉంటారు వీళ్ళు, అంతే కదా పదవిలో. ఆ తర్వాత 10 ఏళ్ళు ఆగుతారు, 75. ఆ తర్వాత వాళ్ళేంటి, వాళ్ళ రాజకీయం ఏంటి అంటే ఒక ట్రయల్ కూడా వేయొచ్చు. ఈ యంగ్స్టర్స్ తో ప్రయత్నించి ప్రయోగం సక్సెస్ అయింది అనుకోండి, మళ్ళీ యంగ్స్టర్స్ నే కొనసాగిస్తారు. ఫెయిల్ అయ్యింది అనుకోండి, మళ్ళీ సీనియర్లను ఎంపిక చేసుకుంటారు. సార్ అలా అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు పక్కకి వెళ్ళాలా మరి? ఆయన కూడా వరుసగా గెలుస్తున్నారు. ఆల్రెడీ ఆయన ముఖ్యమంత్రిగా రేపు పొద్దున్న లోకేష్ వస్తున్నప్పుడు అప్పుడు బాబు గారు ఆటోమేటిక్ గా ఏది కేంద్ర రాజకీయాలకు లేకపోతే గౌరవ దీని కింద ఉండొచ్చు కదా ఆయన. పార్టీ